కర్రీకి పొట్టు తీసి కోసుకుంటున్నాండి. సొరకాయ కర్రీ చేస్తున్నా. ఇప్పుడు సొరకాయ కర్రీ మనం చెక్కు తీస్తాం కదండి, ఆ చెక్కు అసలు పడేయద్దండి. మంచి కడుక్కుంటే బాగుంటుంది. ఇది ఉల్లిగడ్డ వేసుకొని ఉల్లిగడ్డ కూరలాగా వండుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. మనం పాలకూర చట్నీ, దొండకాయ చట్నీ చేసినట్టు చేస్తే మంచిగా ఉంటుంది. గింజలు కూడా కొంచెం ముదురుతాయి కదా, మనం పడేయకుండా ఒక పుల్ల గుచ్చుకొని కాల్చుకొని తింటే టేస్ట్ బాగుంటాయండి. కర్రీ చేసుకుంటున్నాండి, సొరకాయ కర్రీ. మీరు పొట్టు పడేస్తారని చెప్తున్నా. ఒక ఉల్లిగడ్డ కోసి కర్రీ చేస్తా. పప్పు నానబెట్టిన పప్పు వేసుకుంటండి కర్రీలా, సొరకాయ కర్రీలా. మనం కందిపప్పు వేసుకోవచ్చు, పెసరపప్పు వేసుకోవచ్చు, శనగపప్పు కూడా వేసుకోవచ్చు అండి నానబెట్టి. బాగుంటుంది, టేస్ట్ ఉంటాయి. సొరకాయ పొట్టు సన్నగా దరుక్కొని ఉల్లిగడ్డ, అల్లం వెల్లిగడ్డ అన్నీ వేసుకొని చేసుకోవచ్చు అండి కర్రీ. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్న, నూనె పోసుకున్న, మిరపగింజలు వేసుకున్నాండి, కాయలు వేసుకోకుండా, ఆవాలు, జీలకర్ర. సొరకాయ కర్రీలా టమాటా కూడా వేసుకుంటే బాగుంటుందండి. తగినంత ఉప్పు, కారం, గడ్డ, కరివేపాకు. పోపులా శనగపప్పు వేసుకుంటున్నాండి, బాగుంటుంది. కొంచెం అల్లం వెల్లిగడ్డ, పసుపు వేసుకుంటాం. ఎక్కువసేపు ఉంచుకుంటే పొట్టు కూడా నల్లగా అవుతుందండి. మనం అరటికాయ నల్లగా అయిపోతుంది. ఎక్కువసేపు ఉంచుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలండి. అడగంటకుండా చూసుకోండి. గంటిందంటే కొద్దిగా ఒక డ్రాప్స్ నీళ్ళు వేసుకోండి, బాగుంటుంది. కర్రీలో కూడా నీళ్ళు పోసుకున్నాండి. ఉడికేటందుకు ఉప్పు పోసుకున్నా కదా, అడుగంటుతుంది, అందుకే నీళ్ళు పోసుకున్నాను. తగినంత కారము, ఉప్పు అండి, రాళ్ళు ఉప్పే వాడతాను నేను. ఫ్రైలో అయితే సన్నగా ఉప్పు, ఇది మామూలు నీళ్ళు పోసే కర్రీలలో అయితే రాళ్ళు ఉప్పు. ఈ కర్రీ మా నాయనమ్మ వండేదండి, వెనకటి కర్రీ ఇది, పాతకాలం కర్రీ అండి ఇది. మా నాయనమ్మ వండేది. మిగిలింది కొంచెం ఉడకాలండి కొద్దిగా. ఇది ఏం సిగిందండి, కలర్ చేంజ్ కాదు, మంచిగా ఉంటుంది కర్రీ. మనం కడాయిలల్లో వేరే గిన్నెలలో అయితే కొద్దిగా కర్రీ చేంజ్ అవుతుంది. సొరకాయ ఏ కలర్ ఉన్నదో అదే కలర్ ఉంటుంది. నూనె, ఉప్పు, కారం కొంచెం తక్కువనే పడుతుంది ఏం గిన్నెలలో. కొబ్బరి పొడి వేసుకుంటాండి. పప్పు వేసిన సొరకాయలు కూడా పొట్టు దాంట్లో కూడా వేసుకుంటాం. పప్పు మెత్త ఉడకనియనండి. ఇక ఉడికి కలగలుపుకోవాలి. గరం మసాలా పొడి అండి, ధనియాలు అన్నీ కలిపి గరం మసాలా చేసుకున్నా. కొబ్బరి పొడి, గరం మసాలా కలిసిన ధనియా పొడి, కొద్దిసేపు మూత పెట్టుకోండి, కలగలిపి. ఇది కూడా చేసేదండి మా నాయనమ్మ. అల్లం పొట్టు తీసి పడేయకుండా ఇది బాగా కడిగి మట్టి పోయేటట్టు 3-4 సార్లు కడిగి ఆరబెట్టి నల్లగా దంచి చాయపత్తలు కలిపేదండి. అప్పుడు చాయపత్తి అనేది ఇప్పుడు టీ పొడి అంటారు. రోట్లో నల్లగా దంచుకొని చాయపత్తలు కలుపుకోవాలండి. మా నాయనమ్మ ఇలాంటివి బాగా చేసేదండి. చిటికలు రెడీ అయింది, స్టవ్ ఆఫ్ చేస్తున్నా. సొరకాయ కూడా రెడీ అయింది, స్టవ్ ఆఫ్ చేసి పొట్టిగా వండితే పొడి అవుతుందండి. కొంచెం ఇంకా పచ్చిగా ఉంది, ఆరబెట్టినా అప్పటికప్పుడు ఆరుతుంది. వెయ్యి పొడి, చాయపత్తలు కలుపుకుంటే బాగుంటుందండి. ఉంది మెత్తగా అయింది ఉంది. ఇది ఎండినాక దంచుకొని కలుపుకుంటున్నా. ఆయన చూపించడానికి కొంచెం కలిపిన. ఇది సొరకాయ పొట్టు కర్రీ, టేస్ట్ బాగుంటుందండి. ఇదేమో సొరకాయ కర్రీ. నేను చేసే విధానం మీకు చూపించిన, మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.